ఓకే సార్. భారతదేశం నక్సల్ రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటిస్తూ ఉంది. అంటే ఈరోజుకి పూర్తయిపోయింది. సరెండర్ అయిన వాళ్ళు సరెండర్ అయ్యారు, చంపబడిన వాళ్ళు చంపబడ్డారు. కాబట్టి ఇంక నక్సలైట్స్ అనేది లేదు అనేది అమిత్ షా యొక్క స్టేట్మెంట్. మరి అంత సంబరపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సరిపడి చంపిన వాళ్ళు చంపేశారు, బతికున్న వాళ్ళు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి దిక్కుదోసిన పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి వృత్తి లేదు, అడవులు ఒకటి ఆకులు వృత్తిని బతికేవాళ్ళు. ఇప్పుడు సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి వృత్తి లేకుండా పోయింది. తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎవరితో కలుసుకోవాలంటే కూడా వీలు కావడం లేదు, ఆన్సర్ పెడతా ఉన్నారు. వాళ్ళు ఒక పక్క సరెండర్ అయిపోయిన తర్వాత నక్సలైట్ విధానాలకి మేము స్వచ్ఛని చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరితో కలిసి తప్పే ఉంది. ఏమంటే తుపాకులు పెడుతున్నారా? వాళ్ళని ఎవరిని కలవడానికి వీలు లేకుండా ఆటంకం పరుస్తున్నారు. వాళ్ళు వృత్తి లేకుండా చేస్తున్నారు. 40 ఏళ్ళు రాజకీయ అధ్యాత్మంలో ఉన్న వ్యక్తి బయటకు వస్తే ఆయన నాకే చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మాకేం లేదు, బయటకు వచ్చాము, మాకు తిండి లేదు, మాకు ఆధారం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని బాధపడుతున్నారు. అట్లా ఎంతమంది బాధపడుతున్నారు మాకు తెలిసింది ఒకతను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు జనజీవన శ్రమతో కలవడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ విధంగా ఫ్రీడమ్ ఉండాలి. ఒకటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాలి. వాళ్ళు కన్నాళ్ళు కాపాడాలి కదా, మీరు అది చేయలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా హింసించి మానసిక షాప్ పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే సిపిఐ సిద్ధంగా ఉంది వాళ్ళని కాపాడుకోవడానికి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ పార్టీకి చెప్పుకుంటే మేము తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేస్తాం అనే రకాల చెప్పేసి హామీ ఇస్తున్నాను. అంతేగాని దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉన్న తర్వాత వాళ్ళు కేవలం నో మ్యాన్స్ లాగా పోవడం మంచిది కాదు. సమాజం సర్వీస్ చేయాలి. వాళ్ళ అనుభవం చాలా ఉంది. అనుభవాన్ని మళ్ళీ సమాజానికి వర్తింపు చేయాలి. ప్రజానికి సమాజానికి సేవ చేయాలి. ఇల్లీగల్గా అక్కర్లే, సహజపోవడం అక్కర్లేదు, మామూలుగా చేయడానికి అవకాశం ఉంది. ఆ ప్రకారం జనజీవన సంస్థ కలవండి, వామపక్ష పార్టీ వైపు దృష్టి మరలించండి. సిపిఐ మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి కావాల్సినటువంటి సలహా సహకారం చేయడానికి. మీరు ఆత్మధైర్యాన్ని కోల్పోకకండి, ఆత్మహత్యల వైపు పోపాకండి. అవమానాన్ని అనే పద్ధతి కాకుండా సగర్వంగా తిరగండి, సమాజంలో సేవ చేయండి. మీకు అవసరమైన సహాయం సిపిఐ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. రెండవది, ఈరోజు నక్సలైట్స్ అయిపోయారు, సమాజ కట్టేస్తామని కొడుకుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది అంతా? మీ పరిపాలన సౌలభ్యం బాగుంటే నక్సలైట్ ఆటోమేటిక్గా ఉండరు. మీ పరిపాలన సౌలభ్యం ఇదే విధంగా కొనసాగితే, ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి కొనసాగితే మళ్ళీ ఏదో రూపంలో పుడుతూనే ఉంటారు. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ఉండక్కర్లే, సాయిపోవడం అక్కర్లే, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు జరిగింది, శ్రీలంక తిరుగుబాటు జరిగింది, ఏదో పద్ధతి వస్తుంటాం. కాబట్టి పరిపాలనా సౌలభ్యాన్ని కూడా ప్రజలకు అనుకూలంగా మీరు మార్చగలిగితే అప్పుడు నక్సలైట్లు మీరు ప్రశాంతం చేసి తప్ప లేకుండా పోతే ఆత్మస్థుతి పరానందంగా మిగిలిపోతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను.